హరహర మహాదేవ శంభో శంకర. స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో మళ్ళీ ఈరోజు మనము మార్గశిర బహుళ చతుర్దశి అన్న మాస శివరాత్రి సంబరాలు అంగరంగ వైభవంగా స్వామివారి సన్నిధిలో జరిగింది. అలాగే ప్రసాదం కూడా వచ్చేటువంటి భక్తులు కూడా ప్రసాదం కూడా స్వీకరించారు. అయితే మళ్ళీ మనం ఏదైతే ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లోరింగ్ వర్క్ గతంలో మనం చేసిన తర్వాత మిగిలినటువంటి ఏదైతే ఈ ఫ్లోరింగ్ వర్క్ ఉందో కొదవ, ఎందుకంటే రాబోయే మహాశివరాత్రి నాడు భక్తులు చాలా మంది వచ్చేసి జ్యోతి దర్శనానికి కూడా వస్తారు. అలాగే అర్ధరాత్రి పూట మనము లింగోద్భవ ఆరతి అనేటువంటి మనము ఇస్తాము స్వామివారికి, పుష్పాచలేశ్వర స్వామి వారికి కూడా. ఆ సందర్భంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి జ్యోతి దర్శనం చేసుకొని అలాగే ఇక్కడ జాగరణ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తుల సౌలభ్యం కొరకు ఇక్కడ మేము ఫ్లోరింగ్ కూడా ఈ మిగతాది కూడా మనము చేయాలనే పూనుకోవడం జరిగింది. రేపు ఉదయమే మనము ఫ్లోరింగ్ బండలు కూడా మనం ఆర్డర్ ఇచ్చాము. ఈరోజు సాయంత్రం కానీ లేదంటే రేపు ఉదయం సోమవారం ఉదయానికి మనకు బండలు కూడా 5 చదరాలు అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత ఈ ఫ్లోరింగ్ కూడా మనం కంప్లీట్ చేస్తాము. అలాగే ఈ దేవస్థానం మండపం పైన కూడా వర్షాలకి, ఎందుకనంటే ఈ గత 2 నెలల 3 నెలల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి వరదలకు కూడా మనం ఎన్నోసార్లు పురాతన పద్ధతిలోనే బెల్లము, సున్నము, అరటిపండ్లు, బెల్లపాకం అంతా కలిపి సున్నము కూడా బట్టి సున్నం కూడా తీసుకొని వచ్చి పాకంతో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఫ్లోరింగ్ కూడా ఈ వరదలకి కారిపోతూ నీళ్ళు అనేటువంటి పడతా ఉన్నాయి. కాబట్టి అది కూడా మనము మళ్ళీ మరమ్మతులు చేయడానికి కూడా పూనుకోవడం కూడా జరిగింది. ఈ 2 పనులు కూడా మేము కంప్లీట్ చేయడానికి ఈరోజు మన బేల్దారి అయినటువంటి స్థానిక బేల్దారి సూరయ్య గారు కూడా ఈరోజు రావడం కూడా జరిగింది. ఆ అన్న సమక్షంలోనే ఈ పనులు అనేటువంటి మనం మళ్ళీ పూర్తి చేస్తామని, ఎందుకంటే గతంలో ఫ్లోరింగ్ చక్కగా ఏర్పాటు చేశాడు, ఇప్పుడు కూడా మనం చేయాలనేటువంటి స్థానిక భక్తులందరి సమక్షంలోనే మేము నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందనేసి ఆయన సూచనలు కూడా, అంటే ఎన్ని బండలు పడతాయినా 100 బండలు పడతాయన్నారు. అలాగే మన పైన ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది ఒక స్లోప్ మాదిరి. ఇప్పుడు మన బాగ్రాపురంలో ఉంది చూడు, ఇప్పుడు శివాలయం చూసినావా, ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇలా ఉంటుంది. అట్లా పెట్టుకుంటే నీకు వాటర్ అనేది అన్ని కూడా ఇట్లా వెళ్ళిపోతాయి. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ ఇట్లా పెట్టాం, నువ్వు వచ్చినావు అని చెప్తే ఇవన్నీ ఇటుకలు ఉంటాయి కదా, ఇవన్నీ కొట్టేసి అన్ని వేస్తాం. ఆ పైన మనం అటువంటి ఇట్లా ఉండేది అదంతా బేర్ చేసి నీట్గా లేపి దీంట్లో పెట్టి అప్పుడు మనకి కట్టుకుంటారా బండలు కట్టుకుంటాయా? అదే అందుకే మళ్ళీ కారం